మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం. ఓ ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంటసేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు, వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు, ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద ఎన్ని కూర్చొని ఇక్కడ రా వాన్ సంగతి చూడు వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు? కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా? ఇంత హీనంగా ప్రవర్తిస్తారా? అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు, సర్వరోగ నివారణ ఏంటిది? జిందా తిలిస్మాన్. గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనందింటికాడ మీ ఇంటికాడ నిలబడకపోతే నన్ను పట్టుకోండి. గట్టిగా మీరు గట్టిగా తలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి. 100% నేను చెప్తున్నా. అరే రాష్ట్రంలో గాలి మళ్ళీందిరాబాయ్, సప్పుడేకి మనం కూడా తో పట్టవలసిందే. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి. సప్పుడేక మనం కూడా మంచిగా మెసలకుండా ఉంటే మంచిది. అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలని మనం కూడా సంకనాకి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మీ తోవకు వస్తారు. దీనన్నిటికీ పరిష్కారం ప్రజలను జాగృతం చేయడం, ఇంటింటికి పోవడం. మనం ప్రచారం కూడా ఈసారి సీరియస్గా చేయాలి. ఏదో ఆషామాషిగా లైట్గా చేయొద్దు. ఆనంద్ ఎలక్షన్లో కూడా మీరు కష్టపడ్డారు, కష్టపడలేదని నేను అనను. కానీ రకరకాలు జరుగుతుంది ఎన్నిక అన్నప్పుడు ఈసారి మాత్రం టికెట్ ఒకరికే వస్తుంది కదా, బీఫామ్ ఒకరికే వస్తుంది కదా. మిగతా వాళ్ళందరూ నారాజు అయ్యి రెబెలేసుడు, వెనకకెళ్ళి ఎన్నిపోట్లు కొడుచుడు, గసంటి కార్యక్రమాలు చేయకూడదు. నేను ఆనంద్ కూడా కొడుతున్నా, మనోడు మందోడు షెడ్డోడు అని ఫిల్టర్లు చేయకు. నువ్వు ఫిల్టర్లు ఎక్కువ చేస్తున్నావు. ఫిల్టర్ అట్లా కాకుండా ఆనంద్ గారు, నా రిక్వెస్ట్ మీతోని మీరు మంచిగా విచారించండి. సమాజంలో ఆ ఊళ్ళే నేనేం చేస్తున్నానో సిరిసిల్లలో చెప్తా, మీరు కూడా ఆలోచన చెయ్యరు.